జ్యోత్స్న వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి, "బావ నీతో ఒక 2 మినిట్స్ మాట్లాడాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు" అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో దీప ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "చెప్పు దీప" అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన జ్యోత్స్న అయితే, "ఏంటి నాతో 2 మినిట్స్ మాట్లాడడానికి టైం లేదు కానీ ఆ దీపతో గంటలు గంటలు మాట్లాడడానికి టైం మాత్రం ఉంటుంది. ఛీ" అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఏం దీప ఫోన్ చేశావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "మీరే ఫోన్ చేశారు బాబు, నా ఫోన్ సంచిలో ఉంది, నేను చూసుకోలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఇందాకల శౌర్య చేసింది, ఇప్పుడేమో నువ్వు అప్పుడు ఎత్తలేదు, ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్ళిపోయింది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "సరే అయితే నేను అక్కడికి వచ్చిన తర్వాత మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ కూడా, "నేను కూడా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి దీప, ఇద్దరం ఒకసారి కలిసి మాట్లాడదాం" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "వెళ్ళిన పని అక్కడ సవ్యంగా అయిపోయిందా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోయింది, మేము బయలుదేరి వచ్చేస్తున్నాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "సరే తర్వాత వచ్చిన తర్వాత కలిసి మాట్లాడదాం" అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి శౌర్య అయితే వస్తూ ఉంటుంది. శౌర్య అయితే, "ఏంటి అమ్మ ఫోన్ చేసిందా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "అవును మీ అమ్మ ఫోన్ చేసింది, ఇప్పుడు వచ్చేస్తున్నారంట" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "పద బయటకు వెళ్దాం మన ఇద్దరం కలిసి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే, సరే" అని చెప్పేసి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్